నమస్తే విబిసి ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రధాని నరేంద్ర మోదీతో మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజు భేటీ. కీలక అంశాలపై చర్చించిన ఇరు దేశాల నేతలు. నక్సల్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశం. మావోయిస్టు రహిత దేశంగా భారత్ ను తీర్చిదిద్దేందుకు సహకరించాలని పిలుపు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చేయడానికి ఏపీ ప్రజా ప్రతినిధుల తీర్మానం. ప్లాంట్ పరిరక్షణ కోసం చంద్రబాబు కృషి చేస్తున్నారన్న సెయిల్ డైరెక్టర్ సాగి విశ్వనాథ్ రాజు. ది పిఠాపురం అర్బన్ క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ చైర్పర్సన్ గా చెల్లిబోయిన ప్రమీల. నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపిన ఎన్డీఏ నేతలు. ప్రధాని నరేంద్ర మోదీతో మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజు భేటీ అయ్యారు. 4 రోజుల పాటు భారత్ లో పర్యటించనున్న మొయిజు ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో మోదీని కలిశారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర ప్రయోజనాలు, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. చైనా మద్దతుదారుగా పేరుగాంచిన మొయిజు ఈ దఫా మాల్దీవుల ప్రథమ మహిళ సాజీదా మొహమ్మద్ తో కలిసి భారత్ లో పర్యటిస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా చర్చల అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ మాల్దీవులకు కష్టం వస్తే ఆదుకునే దేశం భారత్ అని స్పష్టం చేశారు. కోవిడ్ వ్యాక్సిన్లు సరఫరా సహా ఆ దేశంలో అనేక ప్రాజెక్టులకు సాయం అందించినట్లు మోడీ గుర్తు చేశారు. మొయిజు మాట్లాడుతూ తమ దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు భారత్ ను ఆహ్వానిస్తున్నామని, టూరిస్టు రంగంలో భారతీయుల సహకారం ఎనలేనిదని పేర్కొన్నారు. యువర్ ఎక్సలెన్సీ राष्ट्रपति मोइजू, दोनों देशों के डेलीगेट्स, मीडिया के हमारे साथी, सबको नमस्कार। सबसे पहले मैं राष्ट्रपति मोइजू और उनके प्रतिनिधि मंडल का हार्दिक स्वागत करता हूं। भारत और मालदीव के संबंध सदियों पुराने हैं और भारत मालदीव का सबसे करीबी पड़ोसी और घनिष्ठ मित्र देश है। हमारी नेबरहुड फर्स्ट पॉलिसी और सागर विजन ने मालदीव का महत्वपूर्ण स्थान है इन दोनों में। भारत ने सदैव मालदीव के लिए फर्स्ट रिस्पॉन्डर की भूमिका निभाई है। चाहे मालदीव के लोगों के लिए एसेंशियल कमोडिटीज की जरूरत पूरा करना हो, प्राकृतिक आपदा के समय पीने का पानी उपलब्ध कराना हो, कोविड के समय वैक्सीन देने की बात हो, भारत ने हमेशा अपने पड़ोसी होने के दायित्व को निभाया है। और आज हमने आपसी सहयोग को स्ट्रेटेजिक दिशा देने के लिए कॉम्प्रिहेंसिव इकोनॉमिक और मैरीटाइम सिक्योरिटी पार्टनरशिप विजन अपनाया है। फ्रेंड्स, डेवलपमेंट पार्टनरशिप हमारे संबंधों का अहम स्तंभ है और हमने इसमें हमेशा मालदीव के लोगों की प्राथमिकताओं को प्रमुखता दी है। इस वर्ष एसबीआई ने मालदीव के $100 मिलियन के ट्रेजरी बिल्स का रोल ओवर किया है। आज मालदीव की आवश्यकता अनुसार $400 मिलियन और 3,000 करोड़ रुपए का करेंसी स्वैप समझौता भी संपन्न हुआ है। हमने मालदीव में इंफ्रास्ट्रक्चर विकास के लिए व्यापक सहयोग पर बात की है। आज हमने पुनर्विकसित हनीमाधु एयरपोर्ट का उद्घाटन किया है। अब ग्रेटर माले कनेक्टिविटी प्रोजेक्ट में भी तेजी लाई जाएगी। थिलाफुशी में नए कमर्शियल पोर्ट के विकास में भी सहयोग दिया जाएगा। आज भारत के सहयोग से बनाए गए 700 से अधिक
सोशल हाउसिंग यूनिट्स हैंडओवर किए गए हैं। मालदीव के 28 आइलैंड्स पर पानी और सीवरेज प्रोजेक्ट्स पूरे किए गए हैं। 6 अन्य आइलैंड पर भी शीघ्र काम पूरा किया जाएगा। ये प्रोजेक्ट 30,000 लोगों को साफ पानी की सप्लाई सुनिश्चित करेंगे। దేశంలో మావోయిస్టుల తీవ్రవాదం చివరి దశకు చేరుకుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగింది. అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ హోంమంత్రి అనిత, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్, ఒడిశా, జార్ఖండ్, కేరళ, పశ్చిమ బెంగాల్, యూపీ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ ఇప్పటి వరకు 13,000 మందికి పైగా మావోయిస్టులు ఆయుధాలను వదిలేశారని తెలిపారు. మావోయిస్టు రహిత దేశంగా భారత్ ను మార్చేందుకు అన్ని రాష్ట్రాలు సహకరించాలని పిలుపునిచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చేయడానికి ఏపీ ప్రజాప్రతినిధులు అందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారని సెయిల్ ఇండిపెండెంట్ డైరెక్టర్ సాగి విశ్వనాథ్ రాజ్ తెలిపారు. విశాఖ బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యపై ఎంపీలు, ఎమ్మెల్యేలతో మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించినప్పుడు సెయిల్ సభ్యునిగా తనకు కూడా పిలిచారని, సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రజాప్రతినిధులు అంతా సెయిల్లో స్టీల్ ప్లాంట్ విలీనమే శరణ్యమని తీర్మానించామని వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం చంద్రబాబు, నారా లోకేష్, కూటమి ఎంపీలు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో అన్ని పథకాలు కల్తీ జరిగాయని, తిరుపతి నెయ్యి వివాదంపై సుప్రీం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చర్చ జరుగుతున్న అంశం మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. గత 3 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే కాయిలాపట్టు పరిశ్రమగా గుర్తించి దీన్ని డిజిన్వెస్ట్మెంట్ చేయాలని ప్రయత్నించిందో, అదే సందర్భంలో నాకు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఇండిపెండెంట్ డైరెక్టర్గా కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం అవకాశం ఇచ్చింది. నేను మొట్టమొదటి బోర్డు సమావేశంలోనే ఈ ఆర్ఐఎన్ఎల్ని మాకు సెయిల్కి మీరు అవకాశం ఇవ్వండి, మేము టేక్ ఓవర్ చేస్తాం. ఓ పక్క మీరు రెడీమేడ్ ప్లాంట్ని అమ్మేసి సెయిల్కి ఎక్స్పాన్షన్ చేసుకోవడానికి 1,80,000 కోట్లు మీరు అవకాశం ఇచ్చారు. ఇది విన్ విన్ ప్రపోజల్. ఈ స్టీల్ ప్లాంట్ మాకు అవకాశం ఇస్తే మేము టేక్ ఓవర్ చేస్తాం. డే 1 మా ప్రొడక్షన్ మొదలవుతుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రజలు సెంటిమెంట్ కూడా విశాఖ ఉక్కు, ఆంధ్రుల ఉక్కు అని ఏదైతే నినాదంతో ఏర్పడిందో ఆ సెంటిమెంట్ కూడా కాపాడబడుతుందని చెప్పి నేను పెద్దల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అదృష్టవశాత్తు డబుల్ ఇంజిన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రి ఉండడం, ఆయన కూడా ఒక విజనరీ, ఒక ప్రొయాక్టివ్ లీడర్ అవడం. అసలు ఏంటిది ఆర్ఐఎన్ఎల్ ప్యాకేజ్ ఇస్తామంటున్నారు, సెయిల్లో కలపమని కొందరు అంటున్నారు, ఏంటో తెలుసుకుని రమ్మని చెప్పి విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారిని విశాఖపట్నం పంపించడం జరిగింది. విశాఖపట్నంలో అందరు ఎమ్మెల్యేలతోటి, ఎంపీ గారితో విషయాలు తెలుసుకుని రమ్మని వారు పంపిస్తే అదృష్టవశాత్తు సెయిల్ డైరెక్టర్గా నన్ను కూడా వారు పిలిపించడం జరిగింది. ఆ సమావేశంలో నేను కూలంకషంగా గణాంకాలతో సహా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ శాశ్వత పరిష్కారం సెయిల్లో కలిపితేనే అవుతుంది, సుమారు 10,000 రూపాయలు సేవ్ అవుతుంది ఒక టన్నుకి. అంటే ఆర్ఐఎన్ఎల్ ఒక టన్ను కోల్ కొంటే $50 అదనంగా చెల్లిస్తుంది సెయిల్ కన్నా. $50 అంటే ఇప్పుడున్న డాలర్ రేట్లో 4,300 రూపాయలు అవుతుంది. అదేవిధంగా ఐరన్ ఓర్ వీళ్ళకి లేకపోవడం వల్ల కొంచెం మార్కెట్లో అది క్రెడిట్ రేటింగ్ తక్కువ ఉండడం వల్ల ఎక్కువ రేటు పెట్టి 4,000 సుమారు తేడా వస్తుంది. అదేవిధంగా బ్యాంక్ ఇంట్రెస్ట్ 20,000 కోట్లు బ్యాంకు అప్పులు ఉన్నాయి ఆర్ఐఎన్ఎల్కి. 20,000 కోట్ల మీద 9 నుంచి 14% ఇంట్రెస్ట్ ఆర్ఐఎన్ఎల్ పే చేస్తుంది. అదే సెయిల్కి వచ్చేసరికి 7 నుంచి 9%. అంటే ఒక 6% 20,000 కోట్ల మీద, అంటే సంవత్సరానికి 1,200 కోట్లు అదనంగా ఆర్ఐఎన్ఎల్ పే చేస్తుంది. సెయిల్కి ఇవ్వడం వల్ల ఈ 1,200 కోట్లు ఫస్ట్ మిగులుతుంది.
4,500 కోట్లు కోల్లో మిగులుతుంది, 4,500 రూపాయలు. అదేవిధంగా 4,000 రూపాయలు ఐరన్ ఓర్లో మిగులుతుంది. ఇలా 10,000 రూపాయల టన్నుకి వ్యత్యాసం ఉంది RINLకి సేల్కిని. ఈ 10,000 చాలా పెద్ద మార్జిన్ అవుతుంది సేల్లో అని చెప్పి నేను వారికి లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళడం, ఏదైతే నేను ప్రధానమంత్రి గారి ఆఫీస్కి కేంద్ర మంత్రి గారి ఆఫీస్కి ఇచ్చామో అదే రిప్రజెంటేషన్ లోకేష్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. వారు అందరు ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఇదే శాశ్వత పరిష్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మనం ఇదే డిమాండ్ చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకోవడం, దానికి అనుగుణంగా రేపు 8వ తేదీన ఢిల్లీలో కేంద్ర మంత్రి కుమారస్వామి గారు, ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా కలుస్తున్నారు ఈ విషయం మీదే. దీని మీద రేపు సానుకూలమైన నిర్ణయం వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ముక్త కంఠంతో ఇది ఒకటే డిమాండ్, సెయిల్లో కలిపితేనే శాశ్వత పరిష్కారం అని చెప్పి వారు చెప్పడం, నేను ఇచ్చిన రిపోర్టు. అదేవిధంగా కేంద్ర మంత్రి గారు కూడా సానుకూలంగా ఉన్నారు. ఫైనాన్స్ మినిస్టర్ గారు కన్విన్స్ అయితే రేపు మనకి సానుకూలమైన నిర్ణయం వెలువడుతుంది. త్వరలోనే RINLకి మంచి రోజులు వస్తాయని నేను భావిస్తున్నాను. అదేవిధంగా గత 1,500 రోజులుగా కార్మికులు ఇక్కడ నిరసన ఉద్యమం చేస్తున్నారు. కార్మిక నాయకులను కూడా మనం ఇక్కడ అభినందించాలి. ఎందుకంటే ఎక్కడా కూడా ప్రొడక్షన్కి ఇబ్బంది లేకుండా ఎలాగైనా ఈ ప్లాంట్ని నిలబడాలని చెప్పి శాంతియుత వాతావరణంలో వాళ్ళు ఉద్యమం చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మంచి రోజులు వస్తాయి. సెయిల్లో కలిసిన వెంటనే ఇది శాశ్వత పరిష్కారం అయ్యి ఉద్యోగ భద్రతతో పాటు అదనంగా ఎక్స్పాన్షన్ చేయడానికి కూడా బోల్డ్ అవకాశం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ RINL పూర్వవైభవంతో పాటు ఒక మణిహారంగా నిలుస్తుందని నేను భావిస్తున్నాను. అంతేకాకుండా రేపు లోకేష్ గారి దృష్టికి కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా మేము ఇంకో విషయం కూడా తీసుకెళ్ళడం జరిగింది. విశాఖపట్నం 9th రిచెస్ట్ సిటీగా ఉంది GDPలో, కానీ ఈ స్టీల్ ప్లాంట్ సిక్ అవడం వేరియస్ రీజన్స్ వల్ల ఇది 10th పొజిషన్కి వెళ్ళిపోయింది విశాఖపట్నం నగరం. ఇది కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మళ్ళీ ఇది రివైవ్ అయితే మనం ఇంకా పై స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. దీన్ని RINL సెయిల్లో కలపడం శాశ్వత పరిష్కారం అని చెప్పి అన్ని విధాల కేంద్ర ప్రభుత్వ దృష్టికి, ప్రధానమంత్రి కార్యాలయం దృష్టికి, ఈవెన్ ఫైనాన్స్ మినిస్టర్ గారి దృష్టికి కూడా నేను తీసుకెళ్ళడం జరిగింది. విశాఖపట్నం వచ్చినప్పుడు వారిని కలిసి ఈ విషయాలన్నీ డిస్కస్ చేయడం జరిగింది. వారు కూడా సానుకూలంగానే ఉన్నారు, కానీ పాలసీ వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఆ పాలసీ గురించి క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పి వారు ఆలోచిస్తున్నారు. ది పిఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ బ్యాంక్ చైర్పర్సన్ గా చెల్లిబోయిన ప్రమీలా నాగేశ్వరరావు, వైస్ చైర్మన్ గా మేలం రామకృష్ణలు ఎన్నికయ్యారు. వీరితో పాటు డైరెక్టర్లుగా అరిగల ప్రసాదరావు, అద్దంకి వెంకటరమణ, బూలిపల్లి రామచంద్ర కుమార్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల అధికారిగా వ్యవహరించిన పి దుర్గా ప్రసాద్ విజయం సాధించిన 5 సభ్యుల చేత ధృవీకరణ పత్రాలపై సంతకం చేయించారు. ఎన్నికల్లో ప్రమీల 2వ వార్డు అభ్యర్థిగా పోటీ చేసి 138 ఓట్లతో విజయం సాధించారు. ఈ సందర్భంగా విజేతలను పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్, జనసేన తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు తుమ్ముల రామస్వామి, జనసేన నాయకులు సూరవరపు సురేష్, పిల్లా శివశంకర్, మార్నిడి రంగబాబు, చెల్లిబోయిన సతీష్, జ్యోతుల సతీష్, వెన్నుపు చక్రధర్రావు, ఓదూరి నాగేశ్వరరావు, ఓదూరి కిషోర్, ఓటా ఆదివిష్ణు, ఓగేటి మురళి, దేవరపల్లి రామారావు తదితరులు అభినందించారు. మా మిస్సెస్ని చెల్లిమేర ప్రమేల్ని ఓటేసి నెగ్గించిన ఓటర్ మహాశయులందరికీ నా నమస్కారాలు. నా పేరు చెల్లిమేర నాగేశ్వరరావు. ఇది జనసేన నాయకత్వంలో ఎన్డీఏ కూటమిలో ఫస్ట్గా పార్టీ తరఫున లేడీ చైర్పర్సన్ అవ్వడం ఇదే మొదటిసారి. జనసేన వచ్చిన తర్వాత మొదటి ఎన్నిక కూడా ఇదే.
ఇక్కడ చిన్న లాజిక్ ఉందండి. పిఠాపురంలో ఫస్ట్ తెలుగుదేశం వచ్చినప్పుడు చెల్లుమని వెంకటేశ్వర చైర్మన్ అయ్యారు ఫస్ట్ ఎలక్షన్లో. రెండోసారి బీఆర్పీ ఎమ్మెల్యే అయినప్పుడు ఓటా సత్యనారాయణ గారు చైర్పర్సన్ అయ్యారు. ఇప్పుడు మన జనసేన వచ్చినప్పుడు జన సైనికుల మనోభావాలు నిలబెట్టి జనసేన వీరమహిళలకి, జనసేన నాయకులకి, అందరికీ, మీడియా పీపుల్స్కి, ఓటేసిన ఓటర్లు అందరికీ నా శుభాకాంక్షలు అండి. కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ బ్యాంకులో ఎన్నికలు జరగడం, జనసేన కూటమి, మన టీడీపీ కూటమి, ఎన్డీఏ కూటమి పోటీ చేయడం, ఇందులో ఎన్డీఏ కూటమి విజయం సాధించడం జరిగింది. అయితే ఇందులో ముఖ్యంగా 3 విషయాలు. ఒకటి, మనం గత ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో జనసేన విజయం సాధించాం. అదేవిధంగా కూటమిలో మాకు 3 సీట్లు ఇస్తే 3 కూడా విజయం సాధించి 100% స్ట్రైక్ రేట్ నిలిపోవడం. కోనసీమ జిల్లా కె గంగవరంలో మన గ్రామం మన సుభాష్ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గ్రామంలో పర్యటించి స్థానికుల నుండి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ ప్రజలకు మరింత చేరువయ్యేలాగా మన గ్రామం మన సుభాష్ అనే కార్యక్రమాన్ని స్థానిక నాయకులు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. గ్రామ స్థాయి సమస్యలను గుర్తించడం, పరిష్కరించడం ముఖ్య ఉద్దేశంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కె గంగవరం ప్రజలు ఎన్డీఏను ఆదరించారని, వారి రుణం తీర్చుకునేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నరసమ్మ, టీడీపీ నాయకులు నేమాని సత్యనారాయణ, అబ్బు, జనసేన నాయకులు చిర్రా రాజ్కుమార్, నేమాని సత్యనారాయణ మూర్తి, అల్లూరి దొరబాబు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత, అలాగే నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత గ్రామాల్లోకి రావడం కొంత ఆలస్యమైంది. అందులో భాగంగా ప్రతి గ్రామం తిరుగుతూ అక్కడ ఉన్న సమస్యల మీద, అలాగే కార్యకర్తలతో పరిచయాలు కూడా, ఎందుకంటే ఇక్కడికి ఈ రామచంద్రపురం నియోజకవర్గం వచ్చి 4 నెలలు 5 నెలలు కావచ్చింది. పరిచయాలు పూర్తి స్థాయిలో అందరితో కార్యకర్తలతో మమేకం అవ్వలేక ఒకసారి ఇక్కడ కార్యకర్తలందరితో మమేకం అయ్యే విధంగా, అలాగే ఇక్కడ సమస్యలు తెంచుకునే విధంగా ఇక్కడ రావడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల్లో అభివృద్ధి అనేది ఎక్కడా జరగలేదు. ముఖ్యంగా రామచంద్రపురం నియోజకవర్గంలో 3-3 ఉద్దండ నాయకులు ఉన్నా సరే అభివృద్ధి శూన్యం. కాబట్టి మీరు చూస్తూ ఉన్నారు, మీరు చూడబోతా ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ 5 ఏళ్ల పాలనలో మన స్వర్ణాంధ్రప్రదేశ్ చూడబోతా ఉన్నాం. అలాగే ఈ రామచంద్రపురం కూడా స్వర్ణ రామచంద్రపురం ఇలా తీర్చిదిద్దేందుకు నా ఒక్క కృషి పూర్తిగా ఉంటుంది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ గ్రామంలో ఒక అత్యంత దయనీయ పరిస్థితిలో పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి మరి ఆయన జీవనం సాగించలేని పరిస్థితుల్లో ఇక్కడ ముఖ్య నాయకులందరూ కలిపి, మరి ఎన్డీఏ కూటమి నాయకులందరూ కలిపి 1,00,000 రూపాయలు ఇక్కడ అందజేయడం జరిగింది. అదేవిధంగా మిగతా కొంతమంది దివ్యాంగులు ఉన్నప్పటికీ వాళ్ళకి కూడా సాయం చేయడానికి ముందుకు వచ్చారు. దేశంలోని వృద్ధుల సంక్షేమం కోసం ప్రధాని మోదీ మంచి ఆలోచన చేశారని బీజేపీ మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. విశాఖ VMRDAలో నిర్వహించిన రాష్ట్రీయ శ్రీ వయో యోజన కార్యక్రమంలో బీజేపీ వైద్య విభాగం కన్వీనర్ రూపాకుల రవికుమార్ తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని వృద్ధులకు, దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దివ్యాంగుల కోసం 13 క్యాంపులు నిర్వహించి మంచి నాణ్యత కలిగినటువంటి ఉపకరణాలను అందజేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 3,000కు పైగా ఉపకరణాలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. విశాఖకు స్టీల్ ప్లాంట్ తలమానికమైనదని, కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధి దిశగా వేగవంతమైన పరిణామాలు జరుగుతున్నాయని జీవీఎల్ పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖపట్నంలో 60 ఏళ్ల పైబడిన వృద్ధులందరికీ వారికి అవసరమైన ఉపకరణాలు అందించేటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం రాష్ట్రీయ వయోశ్రీ యోజన కింద సుమారు 3,000కు పైగా ఉపకరణాలను ఉచితంగా అందించే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీన్ని గత ఫిబ్రవరి నెలలో నేను అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించగా
సోషల్ జస్టిస్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఆ మినిస్ట్రీలో జరుగుతుంది. క్యాంపులు అన్ని విశాఖపట్నం పార్లమెంట్లోని అన్ని అసెంబ్లీల్లో క్యాంపులు నిర్వహించి సుమారుగా 817 మంది వయోవృద్ధులకి 3000కు పైగా ఉపకరణాలు అందించడానికి అసెస్మెంట్ క్యాంప్స్ నిర్వహించడం జరిగింది. అలాగే గత సంవత్సరం అందరికీ తెలిసినట్టుగా దివ్యాంగులకి మరి దాదాపుగా 3.5 కోట్ల రూపాయల విలువైన ఉపకరణాలను ఉచితంగా విశాఖపట్నంలో క్యాంపుల ద్వారా అందించడం జరిగింది. నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టినటువంటి అద్భుత ప్రజలకు ఉపయోగించేటువంటి కార్యక్రమాల్ని నా కృషితో ప్రయత్నంతో విశాఖపట్నానికి తీసుకురావటం, ఇక్కడ సఫలీకృతంగా అమలు చేయటం సంతోషంగా ఉంది. ఈరోజు ఎందుకంటే ఏప్రిల్ నుంచి ఎన్నికల కోడ్ ఉన్న కారణంగా ఈ ఉపకరణాలు అప్పుడు తయారైనప్పటికీ ఇచ్చే అవకాశం లేదు. సో ఈరోజు ఆ ఉపకరణాల పంపిణీ జరిగింది. అన్ని పరికరాలని కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ అలింకో ద్వారా ఉచితంగా 100% ఖర్చుని నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం భరించి ఇక్కడ అందజేయటం జరిగింది. సో ప్రధాని నరేంద్ర మోదీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ క్యాంపుల నిర్వహణకి స్థానిక యంత్రాంగం అధికారులు కూడా సహకరించి చక్కగా మరి అందరూ లబ్ధిదారులు వచ్చేలాగా ప్రయత్నం చేసినందుకు జిల్లా యంత్రాంగానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక్కడ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న సందర్భంలో ఈ కార్యక్రమాన్ని, ఈ 2 కార్యక్రమాలని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేటువంటి ఒక ప్రయత్నం తప్పనిసరిగా మేము చేస్తాం. దానిలో నా వంతు కృషి కూడా తప్పనిసరిగా ఉంటుందని, తద్వారా పెద్ద సంఖ్యలో మరి అభివృద్ధికి నోచుకొని వర్గాలకి మన వంతు కేంద్ర ప్రభుత్వ నిధులతో సహకారం అందించే విధంగా ప్రయత్నం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. పాలస్తీనాపై ఇజ్రాయెల్ సాగిస్తున్న దాడులను వెంటనే ఆపాలని కోరుతూ వామపక్షాలు విశాఖలో ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి వద్ద నిరసన చేపట్టాయి. అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ సాగిస్తున్న దాడులను వెంటనే విరమించుకోవాలని ర్యాలీ నిర్వహించి మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ, సంవత్సరం క్రితం పాలస్తీనాపై ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించి హింసాత్మకమైన దారుణాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. చిన్న పెద్ద తేడా లేకుండా 50,000 మందికి పైగా పాలస్తీనా ప్రజలను విచక్షణారహితంగా అంతమొందించారని విమర్శించారు. గత 60 ఏళ్లుగా పాలస్తీనాకు భారత్ మద్దతుగా నిలుస్తుండగా నేడు మోదీ ప్రభుత్వం అందుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మురిపిల్ల పైడిరాజు సహా వామపక్ష నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంవత్సరం క్రితం ఇదే రోజు ఇజ్రాయెల్ దుర్మార్గంగా పాలస్తీనా మీద దాడి చేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా 50,000 మంది అమాయక ప్రజలను బలి తీసుకుంది. వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, పిల్లలు విశిక్షణారహితంగా ఆసుపత్రుల మీద, స్కూళ్ళ మీద బాంబుల వర్షం కురిపించి మారణ హోమానికి పాల్పడింది. ప్రపంచం అంతా కూడా ఖండిస్తున్నా సరే సిగ్గు శరం లేకుండా అమెరికా మద్దతుతోటి ఒంటరిపాటైనా సరే ఇజ్రాయెల్ ఈ దాష్టీకానికి పాల్పడింది. ఇప్పటికైనా సరే ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపి పాలస్తీనాకు పూర్తి స్వాతంత్రాన్ని, స్వేచ్ఛని ప్రసాదించి దాన్ని ఒక దేశంగా గుర్తించాలి. మేము డిమాండ్ చేస్తున్నాం. పాలస్తీనా, ఇజ్రాయెల్ 2 దేశాలు ఉండాలి, పక్కపక్కన ఉండాలి, శాంతి సామరస్యాలతో కలిసిమెలిసి ఉండాలి అని చెప్పి మేము కోరుతున్నాం. దానికి ఈరోజు మోడీ ప్రభుత్వం పాలస్తీనాకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్కి మద్దతు ఇస్తూ ఉంది. వాళ్ళకు బాంబులు సరఫరా చేస్తూ ఉంది. వాళ్ళకు అన్ని రకాల అమెరికా తోడుగా నిలబడి ఇజ్రాయెల్ యొక్క స్వాతంత్రోద్యమం నీరు గారుస్తూ ఉన్నది. గత 70 ఏళ్లుగా స్వాతంత్రోద్యమ కాలం నుంచి మన భారతదేశం రాజీ లేకుండా పాలస్తీనాను బలపరుస్తూ వచ్చాం. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఏ కూటమి ఉన్నా సరే పాలస్తీనా విషయంలో రాజీ లేకుండా వ్యవహరిస్తూ వస్తుంది. దానికి భిన్నంగా ఈరోజు మోడీ ప్రభుత్వం ఇజ్రాయెల్ను భుజాన్ని వేసుకొని వాళ్ళకి ఆయుధాలు సరఫరా చేస్తూ పాలస్తీనా మీద ఈ ఘాతుకానికి పరోక్షంగా తోడ్పడుతుంది. వెంటనే ఈ ఆయుధ సరఫరాను ఆపేసి ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా పాలస్తీనాకి ఐక్యరాజ్య సమితిలో మద్దతు ఇవ్వాలి చెప్పి మేము మోడీ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. మొత్తం ప్రజలు, రాష్ట్ర ప్రజలు పాలస్తీనాకు మద్దతుగా నిలబడాలని చెప్పి కోరుతున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. బీజేపీ యువ మోర్చా కాకినాడ జిల్లా అధ్యక్షులు చిత్ర పాపారావు ఆధ్వర్యంలో కాకినాడ బాలచెరువు సెంటర్ నందు భారతీయ జనతా పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర బీజేపీ యువ మోర్చా అధ్యక్షులు మిట్టా వంశీకృష్ణ పాల్గొని బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం దగ్గరుండి చేయించారు.
ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యధిక సభ్యతత్వం కలిగిన పార్టీ బీజేపీ అని, నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం అగ్రగామిగా ఎదుగుతోందని తెలియజేశారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బీజేపీ సభ్యతత్వం తీసుకుంటున్నారని పేర్కొన్నారు. బీజేపీ సభ్యులకు పార్టీ ఎల్లవేళలా అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మేధావులు, సంఘం కన్వీనర్ ముత్త నవీన్ కృష్ణ, బీజేపీ సీనియర్ నాయకులు మాలకొండయ్య, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దాట్ల సూర్యనారాయణరాజు, మరొక జిల్లా ప్రధాన కార్యదర్శి కోకిలగడ్డ గంగరాజు, బీజేపీ యువమోర్చా గోదావరి అనపర్తి వెంకటేష్, బీజేపీ కాకినాడ సిటీ కన్వీనర్ కొండేటి గంగాధర్, బీజేపీ యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి చిన్నారి తదితరులు పాల్గొన్నారు. నేడు ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ ఏదైతే 18 రాష్ట్రాల పైబడి అధికారంలో ఉండడం మాత్రమే కాకుండా ఎన్డీఏ భాగస్వామ్యంలో ముచ్చటగా 3వసారి కేంద్రంలో అధికారం చేపట్టినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో 3 సంవత్సరాలకు ఒకసారి చేసే సంస్థాగతమైన మెంబర్షిప్ డ్రైవ్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా ఏవైతే చేస్తున్నామో ఈ నెల 15వ తేదీ వరకు ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారి నాయకత్వంలో ఈరోజు సభ్యత్వ నమోదు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ జిల్లాలో బీజేపీ యొక్క జిల్లా అధ్యక్షులు చిలుకూరు రామ్ కుమార్ గారు మరియు ఈనాటి కార్యక్రమానికి భారతీయ జనతా యువ మోర్చా ఏదైతే బీజేపీ యొక్క యువజన విభాగమైనటువంటి భారతీయ జనతా యువ మోర్చా జిల్లా అధ్యక్షులు చిట్రా పాపారావు గారు మరియు ఇతర నాయకుల నాయకత్వంలో ఆధ్వర్యంలో ఈరోజు ఈ మెంబర్షిప్ డ్రైవ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నరేంద్ర మోడీ గారి పథకాలు ఏదైతే ఆకర్షితులై ఆ నరేంద్ర మోడీ గారి పాలనని, నరేంద్ర మోడీ గారి యొక్క కుటుంబం ఏదైతే భారతీయ జనతా పార్టీ కుటుంబం ఉందో ఆ బీజేపీ కుటుంబంలోకి రావాలనుకుంటున్న ప్రజల దగ్గరికి మేమే వెళ్ళి ఆ కుటుంబ సభ్యులుగా బీజేపీలోకి ఆహ్వానించడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి కూడా డిజిటల్ మెంబర్షిప్ కూడా చేయడం జరుగుతుంది. మెంబర్షిప్ చేసిన తర్వాత ఆ కార్యకర్తలకి, ఆ మెంబర్షిప్ చేసిన ప్రతి ఒక్క సభ్యులకి ఏ వచ్చిన ఆటంకం వచ్చినా కూడా మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా కూడా వాళ్ళకి అండగా ఉండే కార్యక్రమంతో పాటుగా రానున్న రోజుల్లో బీజేపీని ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఏదైతే దేశవ్యాప్తంగా బలోపేతంగా ఉన్నటువంటి బీజేపీని ఈ రాష్ట్రంలో ముఖ్యంగా కాకినాడ పార్లమెంట్ లో, కాకినాడ కార్పొరేషన్ లో కూడా బలోపేతం ఏ విధంగా చేయాలనడానికి ఈ రోజు సభ్యత్వ నమోదు చూస్తుంటేనే నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్క ఇంటికి మేము వెళ్తున్నా, అది ఆటో డ్రైవర్ అవ్వచ్చు, ఒక రైతు అవ్వచ్చు, ఒక యంగ్ స్టూడెంట్స్ అవ్వచ్చు, ఇంట్లో ఉన్నటువంటి మహిళలు కావచ్చు, ఎవరి దగ్గరికైనా నరేంద్ర మోడీ గారు అంటేనే ఆయన పాలన మాకు చాలా ఇష్టం. ఆయన మాకు దేవుడు లాగా ఈ రోజు పాలన అందిస్తున్నాడు, ఒక శ్రీరామచంద్రుడు లాగా ఈరోజు మాకు పాలన అందిస్తున్నాడు. ఆయన కుటుంబ సభ్యులుగా మేము చేరడానికి రెడీగా ఉన్నామని చెప్పి ఏదైతే మా అందరికీ కూడా వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే రానున్న రోజుల్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీ బలోపేతం దిశగా ఆంధ్రప్రదేశ్ లో జెండా ఎగరేస్తామని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాలో బాలాజీ సర్వీస్ సెంటర్ వద్ద భారతీయ జనతా యువజన విభాగం ఆధ్వర్యంలో మెంబర్షిప్ డ్రైవ్ కార్యక్రమం పెట్టడం జరిగింది. దీనికి ముఖ్య అతిథి కింద మా బీజేఎం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మిట్టా వంశీకృష్ణ గారు ముఖ్య అతిథి కింద హాజరవ్వడం జరిగింది. ఈ మెంబర్షిప్ కార్యక్రమం అనేది భారతీయ జనతా పార్టీని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి కార్యకర్తకి చేరే విధంగా, అలాగే ప్రతి కార్యకర్తకి యాక్టివిటీస్ బీజేపీలో ఏ విధంగా జరుగుతాయని తెలిసేలాగా, అలాగే ప్రతి ఇంటి నుంచి భారతీయ జనతా పార్టీలో ఒక కుటుంబ సభ్యులందరూ జాయిన్ అయ్యేలాగా ప్లాన్ చేసుకుంటూ యువమోర్చా ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాకినాడ జిల్లాలో భారీగా సభ్యత్వాలు నమోదు చేయడం జరుగుతుంది. అలాగే సభ్యత్వాలు కూడా నమోదవ్వాయి. కాబట్టి పేరు పేరున ధన్యవాదాలు తెలుసు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.